అన్నమయ్య జిల్లాలో ఈ నెల 13న జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావులు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్పీ కృష్ణారావులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సో అందరికీ నమస్కారం. సో జనరల్ ఎలక్షన్స్ 2024 లో మనం ఆల్మోస్ట్ చివరిఘట్టానికి చేరుకున్నాం ఎలక్షన్ ప్రాసెస్ లో. ఈ రోజు 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాంపెయినింగ్, క్యాన్వసింగ్ ఇవన్నీ క్లోజ్ అవుతాయి. ఈ సైలెన్స్ పీరియడ్ లో ఇటువంటి క్యాంపెయినింగ్ ని అలౌ చేయాలి. బేసికలీ సెక్షన్ 126 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం పోల్ క్లోజ్ అయ్యే 48 గంటల ముందు వరకు ఎటువంటి క్యాంపెయినింగ్ అలౌ చేయము. సో దీన్నే మనం సైలెన్స్ పీరియడ్ అంటాం. ఈ టైంలో ఆల్ ఎవరైతే బయట కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం కానీ మీటింగ్స్ కోసం కానీ వచ్చి ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళిపోవాలి. ఇంకెటువంటి మీటింగ్స్ కి, రోడ్ షోస్ కి, ర్యాలీస్ కి ఎటువంటి క్యాంపెయినింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వబడవు. దీనికి సంబంధించి మనం 144 CRPC కింద ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. దీంట్లో అన్ఆథరైజ్డ్ అసెంబ్లీస్ కూడా మనం అలౌ చేయాలి. ఓన్లీ ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఎమర్జెన్సీస్ కోసం హాస్పిటల్స్, మెడికల్ స్టాఫ్ ఇలాంటి వాళ్ళు తప్ప అన్ఆథరైజ్డ్ పర్సనల్ ఎవరు more than 5 people అసెంబ్లీ కూడా చేయడానికి కూడా వీలు. మనం మే 13th పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యుయెన్సీల్లో, అలాగే రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేశాము. లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు చెప్పినట్టు కమిషనింగ్ కూడా కంప్లీట్ అయింది. మనకి ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉంటాయో అవన్నీ కన్సర్న్ కాన్స్టిట్యుయెన్సీలో కమిషనింగ్ చేసి బ్యాలెట్ పేపర్ ఫిక్స్ చేసి సీలింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే పోల్ కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చాలా ఆర్గనైజ్డ్ వేలో ప్యాక్ చేసి ఎన్ని పోలింగ్ పార్టీస్ ఉన్నాయో అన్ని పోలింగ్ పార్టీస్ కి అన్ని ప్యాకెట్స్ తయారు చేసి కూడా కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో 1609 ఉన్నాయి. ఈ 1609ని అన్ని రకాల ఫెసిలిటీస్ తో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని కూడా నియోజకవర్గానికి 2-3 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక 6 పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 2 పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 2 యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని పెంపొందించే విధంగా, అలాగే ఓటర్ టర్న్అవుట్ ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లోను మనకు హీట్ వేవ్ కండిషన్స్ దృష్ట్యా, సమ్మర్ సీజన్ దృష్ట్యా ప్రతి క్యూ మీద షేడ్ ఉండేలాగా చూసుకుంటున్నాము. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి చోట సర్టెన్ మినిమం సీటింగ్ అన్నా ఉండే విధంగా సీనియర్ సిటిజన్స్ కానీ, ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్ కానీ ఎవరైనా ఓటింగ్ వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు స్లిప్ తీసుకొని కూర్చొని వెయిట్ చేసి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఓటు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశాము. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ లో సపరేట్ ఎంట్రీ, సపరేట్ ఎగ్జిట్ పెట్టుకునేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాం. ఎక్కడ ఎలక్టర్స్, ఓటర్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళు ఓటు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో 80% పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ కోసం పోలీసులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఎటువంటి సంఘటన జరిగే విధం లేకుండా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి ఎప్పుడూ లేనన్ని 11 కంపెనీలు మనకి CAPF మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కంపెనీ APSP కూడా మనకి కేటాయించడం జరిగింది. అలాగే కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి కూడా అదనంగా పోలీస్ బలగాలు మనకి ఇవ్వడం జరిగింది. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా డిప్లాయ్మెంట్ ప్లాన్ అంతా కూడా చేసుకున్నాం. స్ట్రాంగ్ రూమ్స్ కావచ్చు, రూట్ మొబైల్స్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఒక పటిష్టమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఎలక్షన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే విధం లేకుండా చూసుకుంటున్నాం. అండ్ ఎవరైనా దీంట్లో ఎటువంటి ఇన్సిడెంట్ కోసం కానీ లేకపోతే ఏదైనా వైలేషన్స్ చేసినా కానీ ఖచ్చితంగా
చాలా టఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ చాలా చాలా సివియర్ గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అడ్హెర్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ as per the ECI guidelines and as per the act in vogue, and I request everyone to respect the law and follow the rules. So my entire administration is geared up to conduct a very free and fair elections, and దానికి మీరందరూ కూడా సహకరించాలి. మీ అందరూ ఒక సహకారంతో మన జిల్లాలో ఎలాంటి సంఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ